వందనాలు. ఎవరమ్మా నువ్వు? తెలుగింటి ఆడపడుచుని. పుట్టింది మైకేల్ జాక్సన్ టైంలోనైనా అన్నమాచార్య టైం నటి అలవాట్లున్న ఆడపిల్లని. మీరిప్పుడు నన్ను లోపలికి రమ్మన్నారా? మర్చిపోయాను, రామా. అరే ఏంటిది? నన్ను దీవించండి. పెళ్ళయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామా, నీ పేరేంటి? సంధ్య. చక్కటి పేరు. అంటే నేను చక్కగాలేనా? నీకేం చుక్కలా ఉన్నావు. మీరు నన్ను కాఫీ తాగుతావని అడిగారా? మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. నా కాఫీ టీ అలవాట్లేదు. పొద్దున్నే చద్దన్నం ఉల్లిపాయ అంతే. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయివి కాదమ్మా. అవును, తొందరపడ్డాను. కూర్చో. పెద్దవారు, ముందు మీరే కూర్చోండి. మేము జెమినీ టెలివిజన్ నుంచి వస్తున్నాం. రండి రండి. మన స్టాఫే. అది శైలు, ఆయన కెమెరామెన్. అమ్మ మనసు అనే పాయింట్ మీద ఇంటర్వ్యూ చేస్తున్నాం. దానికి మీ ఇంటర్వ్యూ కావాలండి. నా ఇంటర్వ్యూవా? ప్లీజ్ కాదనకండి. పొట్ట తిప్పలు నాకు ఇంత ఫుడ్ పెట్టండి ప్లీజ్. అది కాదు, నాకు అలవాటు. నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు. మీరు నాతో ఇప్పుడు ఎలా మాట్లాడారు అలా మాట్లాడితే చాలు. సరే. ఎవరది? ఏంటది? ఏంటా కన్ఫ్యూషన్ అక్కడ? ఎవరు వీళ్ళంతా? హలో, ఏంటయ్యా ఇల్లా స్టూడియో? రాకేష్, ఈ అమ్మాయి పేరు సంధ్య. జెమినీ టీవీలో పనిచేస్తుంది. తల్లి మనసు అనే టాపిక్ మీద ఇంటర్వ్యూ కోసం వచ్చింది. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. తల్లి మనసు గురించి మీరు చెప్తే బాగుంటుందా? బాగుంటుంది. మీ కొడుకు చెప్తే చాలా బాగుంటుంది. కరెక్ట్. విన్నావా రాకేష్? తల్లి మనసు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. తల్లి మనసు అంటే నీకు తెలీదా? తెలీదు. ఏ? నాకు తల్లి లేదు కాబట్టి. అయ్యో పాపం, అందుకే అడుగుతోంది. చెప్పు రాకేష్, నా కోసం. ఇక్కడే కూర్చోండి, పర్వాలేదు. థ్యాంక్స్ అండి. స్టార్ట్. నన్ను బ్రతికిస్తుంది మా అమ్మ మనసు. సృష్టిలో మొదటి నాదం ఓంకారం. మనసు మొదటి పలికిన మాట అమ్మ. చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకొస్తుంది. ఒకడు ప్రియురాలు వల్ల పడ్డాడు. ఒకరోజు ఆ ప్రియురాలు వాడి తల్లి గుండె కావాలని అడిగింది. వాడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు నీ గుండె కావాలని అడిగాడు. తల్లి ఆనందంతో బిడ్డను కాదనలేక తన గుండె కోసిచ్చింది. రక్తం కారుతున్న ఆ గుండెను ప్రియురాలకు బహుమతిగా ఇవ్వాలని వాడు పరిగెడుతున్నాడు. దారిలో రాయి తగిలింది. వాడు కింద పడ్డాడు. చేతిలోని తల్లి గుండె దూరంగా పడింది. ఆ గుండె బిడ్డను చూసి, బాబు ఏంట్రా తొందర, దెబ్బలు తగిలాయా, రక్తం కారుతుందా అని అడిగిందట. అది అమ్మ మనసు. తల్లి మనసు అనుభవించేదే కానీ మాటలతో చెప్పేది కాదు. ఇంత మంచి కొడుకున్నా మీరు చాలా అదృష్టవంతులు. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ అండి. చూసావా, డైలాగ్స్ తో పడేసి క్లోజప్ లో కొట్టాను. ఎలా పట్టు. నేనెప్పుడు మా అమ్మ మాట కాదన్ను, అందుకే మాట్లాడాను. ఆ రికార్డ్ చేసిన కేసెట్ ఇవ్వు. ఇవ్వు. ఇచ్చే. ఇంకెప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడుకో. రండి సార్, చూడండి. ఈ బీపీఎల్ లో మీకు ఏది కావాలంటే ప్రేక్షకులకు నమస్కారం. బొమ్మ బాగుండాలి, సౌండ్ ఎదరాలి. ప్రజల మనిషి లాయర్ రాకేష్ చేస్తున్నారు ప్రజాసేవ వివరాలు మీకు అందిస్తున్నాం. న్యాయం కోసం కోర్టులోనే కాదు, జీవితంలో కూడా పోరాడే వ్యక్తి లాయర్ రాకేష్. పేద ప్రజలకు అతడు దేవుడయ్యాడు. వాళ్ళ జీవితాల్లో అక్షరజ్యోతిని వెలిగిస్తున్నాడు. చెప్పడం కంటే చేసి చూపించడంలోనే మనిషి మహాత్ముడు అవుతాడన్న దానికి సాక్ష్యం లాయర్ రాకేష్. రాకేష్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేద్దాం చెప్పానా? అవును చెప్పావు. మరి ఎందుకు చేసా? అతని సంగతి తెలుసు కూడా. తెలుసు. ఎందుకంత భయం? నేనే చేశాను. పబ్లిసిటీలు సన్మానాలు వద్దు వద్దు అంటూనే చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రాకేష్ ఒకడు. కంగారేం లేదు, భయపడకు. అయినా ఇదంతా మనకు మామూలే. నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళొస్తాను. బాయ్. సంజయ్ అక్కడ ఛానల్ 2లో ఉన్నారు. అసలు నా ఇంటర్వ్యూ టెలివిజన్లో ఎందుకు వచ్చింది? హూ ద లాస్ట్ రిపోర్ట్మెంట్ ఆన్ టెలివిజన్? నా పరుగుతో ఆడుకున్నావు, నా ప్రిన్సిపల్స్ నాశనం చేశావు. నీకు తెలుసు నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు. అరే
నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా? స్లమ్ లో నేనేం చేస్తే మీకెందుకు? రేపు నా బెడ్రూమ్ కి ఆ తర్వాత బాత్రూమ్ లో కూడా చేస్తారా? సారీ ఇంగ్లీష్ లో సారీ అని మాట ఉంది, అన్నిటికి సారీ చెప్పేటవేనా? సార్, మిస్టర్ రాకేష్, నేనే జెమినీ టీవీ మేనేజర్. కంగ్రాచులేషన్స్. మీ టీవీ ఇమేజ్ కోసం నా ఇమేజ్ పాడు చేయాలి. నా లైఫ్ తో మీరు బిజినెస్ చేయాలి. దట్స్ ఆల్. దట్స్ యువర్ ఓన్లీ ప్రయారిటీ. అది కాదు సార్, మీ పర్మిషన్ తో టీవీలో ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే నిజం తెలిసింది. సారీ సార్, జరిగిన దానికి ఈ రోజే టీవీలో చాంపట్ చెప్తాను. మనుషులు బొమ్మలుగా ఆడుకోవటానికి మైండెడ్. హాయ్. హలో, నేను సంజయ్ ఫ్రెండ్ను. టీవీలో ఇంటర్వ్యూ వచ్చినందుకు మీ కొడుకు సంజయ్ మీద మండిపడ్డాడు. సంజయ్ ఉద్యోగం పోయింది. ఫలితం సంజయ్ ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి నేను లేకపోతే సంజయ్ శవం మిగిలేది. కోపానికి ఒక హద్దు ఉండాలి. చెప్పండి మీ కొడుక్కి. ఏం సంజయ్ పిచ్చి పని? ఆవేశంలో వాడేదో అరిచాడని ప్రాణాలు తీసుకోవాలా? నీకేమైనా జరిగితే వాడెంత బాధపడతాడు తెలుసా? నిజంగా బాధపడతాడా? ఏం వాడు మాత్రం మనిషి కదా? నేను రాకేష్ను ప్రేమిస్తున్నాను. సంధ్య, ప్రేమించడం తప్పు కాదుగా? రాకేష్ విషయంలో అది తప్పు, పొరపాటు, పిచ్చి ఆశ. సంధ్య, 5 ఏళ్ల క్రితం నా రాకేష్ ఎలా ఉండేవాడో నీకు తెలీదు. అలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటే నీకు దిష్టి తగులుతుందిరా అని ఎన్నిసార్లు నా చేతులతో వాడికి దిష్టి తీశాను. ఆ రోజులు, ఆ సంతోషం, ఆనందం ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. రాకేష్ నాన్నగారు రాజకీయాల్లో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంచితనం మాయమైంది. ఆయన మనసు మారాలని ఎన్నో పూజలు చేశాను. హలో, ఒక్కో ఎమ్మెల్యేకి 25 లక్షలు ఇస్తాను. నన్ను మినిస్టర్ చేయమని సీఎం చెప్పండి. ఏంటి చెప్పేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. ఎందుకని? ఎందుకనంటే నువ్వు మినిస్టర్ కాగానే నెలకు 1 కోటి రూపాయల చొప్పున 12 నెలలకు 12 కోట్లు సంపాదిస్తావు. 5 ఏళ్లకు 60 కోట్లు సంపాదిస్తావు. ఇక మాకేటి మిగిలేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. సింగారం గారు, మీరు ప్రతిసారి మా అయ్యగారి పదవికి అడ్డం పడిపోతున్నారు. కత్తులు గొడ్డలు బాంబుల విషయం నాకు తెలీదు. చూడండి, వారు ఆఫీస్లో ఉన్నారు. అమ్మగారు పడిపోయారు, ఒక్కసారి అయ్యగారిని పిలవండి. ఇక్కడ అయ్యగారు పడేటట్టున్నారు, నువ్వు వెళ్ళవై. అది కాదండి, నీకనే చెప్పేది. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. నేను చీటీ రాసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. లేదు సింగారం, నేను అమ్మా, నీకేం కాలేదుగా? పెద్ద ప్రమాదం లేదు బాబు. రే, నాన్నగారికి చెప్పావా? చెబుదామని వెళ్ళాను. అయ్యగారు ఏదో మీటింగ్లో ఉన్నారండి, నన్ను లోపలికి వెళ్ళలేదండి. బాబు, అక్కడ సీఎం గారు మెట్ల మీద నుంచి కింద పడ్డారు, చాలా సీరియస్ గా ఉంది, వెళ్ళండి. నానా, మెట్ల మీద నుంచి కింద పడింది సీఎం కాదు, అమ్మ. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. యూ రాస్కెల్! అమ్మకు బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడ నాకు తగిలాయి. ప్లీజ్ మీరు వెంటనే రావాలి. ఎందుకు? తులసి నీళ్లు పోయాలా? పోయే వాళ్ళు నేరుస్తే ఆగుతారు. నాన్న, నువ్వు మారిపోయావు. రాజకీయ బురద గుంటల్లో పొరలాడే జంతువుల్లో నువ్వు జంతువులా మారిపోయావు. రాకేష్, నీకు అమ్మ కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయి. అవును, అమ్మ కంటే నీకంటే కూడా. సీఎంకి సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పావు. ఇక్కడ వాళ్ళని జంతువులు అన్నావు. ఇది హైకమాండ్కు తెలిస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? చెప్పు, అందరికీ సారీ చెప్పు. సారీ? నేనెందుకు చెప్పాలి? నా పరువు తీసినందుకు సారీ చెప్పు. పరువు? అమ్మకి దెబ్బ తగిలిందని ఏదో ఆవేశంలో చెప్పాను అంతే. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. సారీ.
వినపడలేదు. చెప్ చెప్ సారీ. అందరికీ వినపడలేదు, అందుకే చెప్పు. సారీ. వయస్సు వస్తోంది కదా. నేను ఇప్పటిదాకా చెప్పిన సారీలు నీకోసం కాదు, మా అమ్మ కోసం.